ఉన్నత స్థలాన్ని, అది సియోను స్థలం అన్నమాట. తర్వాతకి అక్కడ దావీదు తర్వాత ఆ పట్టణం ఏమన్నారంటే సిటీ ఆఫ్ డేవిడ్ అని చెప్పారు అన్నమాట. హల్లెలూయా. దావీదు యొక్క పట్టణము. హల్లెలూయా. తర్వాతకి కొంతకాలానికి ఏమైందంటే సియోను అనంటే ఆత్మీయ పట్టణంగా మార్చబడింది అన్నమాట. హల్లెలూయా. యెరూషలేము నుండి నూతన యెరూషలేముగా మార్చబడింది అన్నమాట. హల్లెలూయా. అంటే మొత్తానికి సియోను అనంటే ఉన్నత స్థలము అని అర్థం అన్నమాట. హల్లెలూయా. మరి ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఏమన్నది? సియోను కుమార్తె ఉన్నారు. హల్లెలూయా. సియోను కుమార్తెతో చెప్పుడి అంటే ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు లోకంలో ఉన్నాడు, ఏ ప్రాంతంలో అంటే విజయనగరంలో కలుస్తున్నారు. అంటే విజయనగరం భాష అయిన లూకా అని అంటే ఏమన్నట్టు లూకా విజయనగరం చెందిన మాట వస్తారు. హల్లెలూయా. సియోను కుమార్తె అని అంటే ఆ కుమార్తె సియోనుకి సమానం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నేను కూడా దేవునికి ఉన్నతంగా ఉన్నామన్నమాట. హల్లెలూయా. ఉన్నత స్థలానికి మనము చెందిన వారము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకి నిర్దేశించిన స్థలానికి మనము సంబంధించిన వారం అన్నమాట. హల్లెలూయా. సియోను కుమార్తె అంటే సంఘంగా కూడా అదొక వస్తుంది అన్నమాట. హల్లెలూయా. 9వ మాట మనం అదే అర్థంలో చూద్దాము. ఫస్ట్ దావీదు కుమారుడు జయము అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ జయము అని చెప్పాడు. నెక్స్ట్ ప్రభు పేరిట వచ్చినాడు స్తుతింపబడడం అని చెప్పాడు. హల్లెలూయా. లాస్ట్ మాట సర్వోన్నతమైన స్థలంలో దేవునికి జయము అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. 3 యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పినారు. ఇక్కడ మొదటిగా ఏమని చెప్పారంటే దావీదు కుమారుడా నీకు జయము. తర్వాత అక్కడ ఏమన్నా హోసన్నా లేదు. నెక్స్ట్ వర్షం హోసన్నా రాలేదు. చాలా గ్రేట్. హల్లెలూయా. హోసన్నా నీకు జయము అని రాయబడింది అన్నమాట. హల్లెలూయా. వాళ్ళు పని చేస్తున్న మీనింగ్ చెప్పారు కానీ వాళ్ళు పలికిన మాటను మిస్ చేశారు. ఏంటంటే వాళ్ళు హోసన్నా 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 అని పలుకుతున్నారు. హల్లెలూయా. హోసన్నా అంటే ఏమేమి వస్తారంటే మెస్సయ్య అని కూడా మనం చెప్పవచ్చు అన్నమాట. హల్లెలూయా. అంటే మెస్సయ్య అంటే దీన్ని కూడా మమ్మలను రక్షించేవాడు. హల్లెలూయా. హోసన్నా హోసన్నా అని పలుకుతున్నారు. ఎందుకు అంటే మమ్మల్ని రక్షించేవాడా నీకు జయము జయము అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు మీరు అప్పటి వరకు యేసయ్యని ఎప్పుడు ఇట్లా యేసయ్యని ఎంతసేపు ఆయన అద్భుతాలను చూశారు, వెంబడించారు, గుంపుగా ఉన్నారు కానీ ఎవరు కూడా ఆయనని ఒక అంటే ఇంపార్టెంట్ పర్సన్ అంటే ప్రాముఖ్యమైన వ్యక్తిలాగా ఈ జయాలు అంటే జయ జయకారం అంటారు కదా, ఈ జయం జయం అని చెప్పడం కానీ ఆయన పొగడడం అనేది ఏమీ లేదన్నమాట. కానీ ఇప్పుడు సడన్ గా ఏమైనారంటే వారు అన్ని చూస్తా ఉన్నారు, గమనిస్తున్నారు కానీ వారు అన్నిటికన్నా ఒక గొప్ప విషయాన్ని కళ్ళారా చూసి వారికి కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే ఈయన ఖచ్చితంగా దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన స్థలముల నుండి ఈయన ఈ భూమికి వచ్చాడు అన్నమాట. అందుకే ఆయనకి జయము అని వారు పలుకుతున్నారు. వారు ఎందుకు అలా పలుకుతున్నారు అంటే లాజరస్ ని 4 రోజులుగా ఆయన చుల్లిపోయాక బ్రతకడం వారి మండలాలను చూశారన్నమాట. వారు చూసిన అద్భుతము అలాంటిది కాబట్టి అది యోహాను సువార్త 11లో రాయబడిన మాట ఏంటంటే అనేక యూదులు యేసుని నమ్మడం మొదలు పెట్టారు అన్నమాట. అట్లాగే అనేకులు శాస్త్రులు పరిచయం కూడా ఈయన ఖచ్చితంగా దేవుడు కుమారుడు అని ఆయన వెంబడించడం మొదలు పెట్టారు అన్నమాట. ఆ సన్నివేశము అంటే ఆ సమయం వచ్చినప్పుడు అందుకే వెంటనే ఈ యేసుని ఖచ్చితంగా
చంపేయాలని అక్కడ ఉన్న యాజకులను మతకులు కూడా చూశారన్నమాట. హల్లెలూయా. అంటే వాళ్ళకి ఏంటంటే ఇంకా ఈ యేసు ప్రభావము ఆగదు కాబట్టి ఆపివేయాలి, ఈయనని చంపివేయాలని వారికి ఆలోచన వచ్చినదన్నమాట. హల్లెలూయా. ఇదే మనం అధ్యాయంలో చూసుకుంటే 3 విషయాలు అండి. ఒకటేమో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణానికి ప్రవేశిస్తున్నారు. ఆయన ఎట్లాగా ప్రవేశించడం అంటే ఒక గాడిద మీద ఎక్కి ఆయన ప్రవేశించాడు. మనుషులందరూ అక్కడ హోసన్నా నీకు జయం జయమని వారు పొగుడుతున్నారు. వారి తర్వాత ఏం చేస్తున్నారంటే వస్త్రములు పరిచారం ఉందన్నమాట. హల్లెలూయా. వస్త్రములు పరిచారు అంటే ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూడండి, మన ఈ కాలంలో మామూలుగా అయితే అందరము పిల్లలు వస్తాము, అదే వీఐపీ వస్తే రెడ్ కార్పెట్ వస్తారు అన్నమాట. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆ కాలంలో రెడ్ కార్పెట్ అవన్నీ లేదు కాబట్టి ప్రాముఖ్యం అంటే వాళ్ళు వస్త్రాలు పరిచి ఆయన స్వాగతం పలుకుతున్నారు అన్నమాట. హల్లెలూయా. అంటే వారు ఎవరైతే అక్కడ పోస్తున్నా అని కేకలు వేస్తున్నారో వారికి కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే ఈయన సర్వోన్నతమైన దేవుడి కుమారుడుగా ఈ భూమికి వచ్చారని, ఈయననే మన మెస్సయ్య అంటే కన్ఫర్మ్ అయిపోయింది అన్నమాట. హల్లెలూయా. వాళ్ళు చూస్తున్న ప్రవచనాలంతా కూడా ఈయన గురించే రాయబడింది. ఇన్ని రోజులు ఆయన చెప్పినప్పుడు వారికి కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మకే, కానీ అక్కడ ఎన్న జనం మాత్రము ఈయన మెస్సయ్య అని వారు నిరూపణ వారు స్వీకరించారన్నమాట. అది ఇదే అధ్యాయం. ఇంకో నెక్స్ట్ ఈ యొక్క ఘటన అయిపోయాక మనం చూస్తే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మందిరంలోకి ప్రవేశిస్తారన్నమాట. హల్లెలూయా. నెక్స్ట్ ఏం చేస్తారంటే మందిరంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ మందిరం ఒక స్థితి చూస్తే అనేకులు ఏం చేస్తున్నారు. 12వ అధ్యాయం వస్తుంది. అంటే ప్రభు ఏంటంటే మందిరం దగ్గరికి వెళ్తే ఆ స్థితి ఎట్లా ఉందంటే ఈ యొక్క మందిరాన్ని దొంగల గృహంగా చేశారని చెప్పారు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా పోల్చొచ్చు కానీ దొంగల గృహమే అని చెప్పారు. దొంగలు ఎప్పుడు కూడా డబ్బు మీద వాళ్ళ జాస్ ఉంటారు కాబట్టి అన్నమాట. హల్లెలూయా. ఏదైతే విలువైన ఉన్నాయో ఆ డబ్బులే ఈ లోకం. అంటే ఒక దొంగ అని ఎప్పుడన్నా పడతాడంటే ఏదైనా దొంగలిస్తేనే కదా. హల్లెలూయా. అంటే ఇప్పుడు ధనం దొంగలించడం కానీ, బంగారం దొంగలించడం కానీ, ఏదైనా ఇతరుల సొమ్ముని అంటే ఆశపడి వారి సొత్తుగా చేసుకోవడం అన్నమాట. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నా యొక్క మందిరాన్ని దొంగల గృహంగా చేసి ఉన్నారు. అక్కడ ఏం చేస్తున్నారంట? సేల్స్ చేస్తున్నారంట. అంటే అమ్మకాలు చేస్తున్నారు అన్నమాట. హల్లెలూయా. అమ్మకాలు ఎక్కడ చేయాలి? షాప్లో చేయాలి, మార్కెట్లో చేయాలి, మందిరంలో చేస్తారు. హల్లెలూయా. కానీ ఇక్కడ వారంట మందిరం ముందు అమ్మకాలు చేస్తా ఉన్నారు. అంటే ఏంటి? ధనము సమకూర్చుకోవాలి అంతేనా కదా. హల్లెలూయా. అందుకు నా యొక్క మందిరాన్ని దొంగల గృహంగా చేశారు. కానీ ప్రభు ఉద్దేశం ఏంటంటే నా మందిరము సర్వ జనులకి ప్రార్థన మందిరంగా ఉండాలని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు వర్తమానము చాలా జాగ్రత్తగా వినాలి. దీంట్లో ఎప్పుడులాగే దేవుడు చాలా సూచనలతో మాట్లాడతారు. మొదటి నేను బ్రదర్ చెప్పిన శాస్త్రంలో ఏమని ప్రార్థన చెప్పడం. ఇక్కడ ఏమవుతుంది? నా యొక్క మందిరము ప్రార్థన మందిరంగా ఉండాలని చెప్పడం. హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రభు ఏం చేయాలని అనుకుంటున్నట్టే తన మందిరాన్ని శుద్ధీకరణ చేయాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. అంటే ఏ మందిరం అయితే ఆరాధించబడే స్థలంలో ఉండాలో, ప్రార్థించే స్థలంలో ఉండాలో ఆ స్థలము అంత పాడైపోయింది కాబట్టి దాన్ని సరి చేయాలి అనే ఉద్దేశం ఉన్నదన్నమాట. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకో మాట మనం చూసుకుంటే 18వ వచనం ఒకసారి చూద్దాము. ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవపొట్టున ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎత్తుకు రాగా దాని ఎత్తు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీద ఎన్నటికీ నువ్వు పాపం
ఏదైనా ఫలం ఉందా అని ఆశపడ్డాడు, కానీ అక్కడ ఏం లేదు. అందుకే ఆయన ఏం చేశాడు, ఆ ఫలాన్ని ఆ చెట్టుని చెప్పించాడు అనమాట. హల్లెలూయా. యాక్చువల్లీ శాపము అనే ఒక పదం వచ్చిందనంటే ఆశీర్వాదము లేదు అని అర్థం అనమాట. హల్లెలూయా. సరే, ఆశీర్వాదము లేదు అని అంటే అక్కడ రెండు ఉంటాయి, ఒకటి పాపం కానీ శాపం కానీ ఉంటుంది అనమాట. హల్లెలూయా. కానీ ఈ రెండు మనుషులు తెచ్చుకోలేదు, కానీ ఆ అపవాన్ని తీసుకొని వచ్చుకున్నాడు అనమాట. హల్లెలూయా. ఎప్పుడైతే మనము శాపము పాపము తెచ్చిన వాణి శాపముతో మనము చెప్పిస్తే అప్పుడు మనకు ఆశీర్వాదం పోయేది అనమాట. హల్లెలూయా. అంటే రెండు రకాలు ఉంటాయి ఆశీర్వాదం. ఒకటి ఆశీర్వాదాన్ని పలకడము, ఇంకోటి శాపాన్ని కూడా పలకడము అనమాట. హల్లెలూయా. అంటే శాపము నశిస్తే ఆశీర్వాదం ఉండదు. ఇప్పుడు భారతదేశం ఉంది. ఇప్పుడు ఈ దేశంలో దొంగలు ఉండొద్దు అని అంటే రెండు. ఒకటి దొంగలందరూ ఇది జైల్లోనే ఉండాలి, లేదా ఏ దొంగ అనేది ఇక్కడ ఉండకూడదు అనమాట. లేకపోతే ఉన్న వాళ్ళు దొంగలుగా ఉండకుండా మారిపోవాలన్నమాట. హల్లెలూయా. దొంగలు ఉండొద్దు అని అంటే ఏదో అందరినీ చెరసాలన్నా వేయాలి, లేదా ఉన్న వారిని దొంగలుగా కాకుండా మంచి వారిని మార్చాలన్నమాట. హల్లెలూయా. దేవుడు ఇక్కడ నేర్పించింది కూడా ఏంటంటే ఆశీర్వాదానికి అడ్డము కొన్ని ఉంటాయి, కాబట్టి వాటిని శపించమని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. మనం ఏ మనిషిని శపించడానికి మన నోరు ఇవ్వదు, కానీ అపవాదిని వాడి క్రియాన్ని శపించడానికి మన అధికారం దేవుడు ఇచ్చినాడు అనమాట. హల్లెలూయా. మనం ఎప్పుడైతే బంధిస్తామో అది అధికారమే అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 21వ మాట మనం చూద్దామండి. అందుకు యేసు మీరు విశ్వాసం కలిగి సందేహపడకుని ఎడల ఈ అంచులు చెట్టునకు జరిగిన దానికి చేయడం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాకని చెప్పిన ఎడల ఆనాడు జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు పాజిటివ్ అంటే మనం ఎప్పుడు ఒక వైపే చూస్తాం కదా, పాజిటివ్గా ఎప్పుడు కూడా. అంటే నీకు విజయం కలుగుగాక, లేకపోతే ఆశలు, నీకు జాబ్ వస్తుందాక, నీకు సంతానం కలుగుగాక, లేకపోతే నీకు పిల్లలు అంటే నీకు ఆరోగ్యం కలుగుగాక, ఈ మాటలను మాట్లాడతాము. ఇక్కడ ప్రభు నేర్పించిన మాట రివర్స్. హల్లెలూయా. అంటే నీకు అడ్డం ఉన్న దాన్ని నీ ఎదురు నుండి తీసి పడేసుకోవాలని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ యొక్క పనిలో ఉన్న అథారిటీని యూజ్ చేయని చెప్తున్నా. అంటే ఇక్కడ అక్కడ ఒక అంజూరపు చెట్టుని శపించడం మంచిదా? శాపం అనేది అసలు మేజర్, శాపం అనేది ఏదైనా మేలు చేస్తాం చేయదు. శాపం అనేది మరి ఇక్కడ మేలు చేస్తున్నారు. హల్లెలూయా. అంటే మన ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నదాన్ని మనం శపించవచ్చు అన్నమాట. హల్లెలూయా. అంటే మనుషుల మీద కాదు, మరల చెప్తాం. హల్లెలూయా. నెక్స్ట్ ఏంటంటే ఈ కొండని ఏమని చెప్పాడంటే, ఇక్కడ మీ ముందు నా కొండని వెళ్ళి సముద్రంలో పడు అని అంటే పడుతుంది అని చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నీవు నీ కొండని కూడా తొలగించుకోవచ్చు అని చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు కొండ అంటే మామూలు చిన్న రాయి మనకి 2 days మనం 2 కిలోల 3 కిలోల చేపలు ఫిష్ ఇంటర్నాన్ని పట్టుకోవాలని చేయకూడదు. ఏంటంటే నువ్వు ఈ కొండను తీసి వెళ్ళి అవసరం పడవాలని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. 3 విషయాలు మనం చూద్దామండి. మొదట దేవుడు మెస్సయ్య వారి కనుగొని చేయమని పలుకుతున్నారు అన్నమాట. హల్లెలూయా. తర్వాత వచనం చూస్తే ఆయనకి మనతో మాట్లాడిన మాటలు బట్టి ఈ మెస్సయ్య అంటే అక్కడున్న ప్రజలకి ఆయన పట్ల ఆనందం ఉంది, కానీ ప్రభువుకి మాత్రం ఈ విషయాన్ని బట్టి ఆనందం లేదన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కానీ హోసన్నా పలికిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడాలా లేదు? నెరవేర్చబడాలి. ఆయనకి సమస్తం అధికారం ఉన్నది అనేది నిరూపణ అవ్వాలా లేదు? మరి ఆ మాట నెరవేరకుండా ఈ యొక్క మాటలని అడ్డుగా ఉన్నాయన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సంఘంగా నిన్ను నన్ను ఎప్పుడు కూడా మనకి సంఘాన్ని దేవుడు
హోసన్నలాగే ఉండాలనుకుంటాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నతుడుగానే ఉండాలనుకుంటాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సర్వోన్నతుడు అంటే దేవుడికి హైయెస్ట్ ఏది ఉంటుందో అదే రీతిగా తన సంఘంలో ఆయన ఉండాలనేది ఆయన ఆశ అన్నమాట. హోసన్నా. హల్లెలూయా. అందుకే నేను ఇంతకుముందు చెప్తున్నాను, మార్క్ 11:9 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అమెరికాలో 9/11 ఎమర్జెన్సీ నెంబర్ అన్నమాట. మాది 119 ఎమర్జెన్సీ నెంబర్ అన్నమాట. హల్లెలూయా. హోసన్నా నీకు క్షేమం కలుగుగా. ఈ యొక్క పదము నెరవేర్చబడడమే సంఘానికి మిగిలి ఉన్నది అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి హింసిస్తున్నాక మనం బాగా మనము సంఘం పరిస్థితి లోకంలో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్నదా? భయంతో ఉన్నామా? ఆనందంగా రోడ్డు మీద వెళ్ళి హోసన్నా జయం చేయమంటున్నాం? భయంతో ఉన్నాం. తెలవాల్సిన అవసరం లేదా? తెలుసు కదా. ఇంకా మనం ఏమైంది? హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇవన్నీ అనేది దేవుని ఉద్దేశం కాదు, కానీ సంఘం ఎప్పుడు కూడా హోసన్నా నీకు చేయము అని స్థితిలోనే ఉండాలి. హల్లెలూయా. అందుకు దేవుడు ఒక సమయం వరకే ఈ శోధనలు ఉంటాయి, కానీ ఒక సమయం వచ్చినప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి. ఆదికాండము 35వ అధ్యాయం ఒకసారి చదవండి. 35వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూద్దాము. యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని మనకు లేచి బేతేలునకు వెళ్ళుదము. అంతే. హల్లెలూయా. ఇక్కడ దేవుడు స్వయాన యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమి అంటే, నువ్వు లేచి ఎక్కడైతే నువ్వు బేతేలులో నీకు కనబడ్డానో దర్శించానో అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేయాలంట? బలిపీఠం కట్టమని చెప్తున్నాడన్నమాట. ఆ స్థలం పేరు ఏంటంటే బేతేలు అన్నమాట. అంటే ఇది 35వ అధ్యాయం కదా. ఆ ఐజాకు రెబెకా నుండి ఎప్పుడైతే యాకోబు తన అన్న నుండి పారిపోతాడో అప్పుడు ఆయన ఒక స్థలంలో నిద్రిస్తాడు అనమాట. నిద్రించినప్పుడు ఆయన ఆ నిద్రించినప్పుడు దర్శనం చూస్తాడు. దేవదూతలు వస్తూ పోతూ ఉన్నాయి. తర్వాత ఆయన లేచినప్పుడు ఈ స్థలము దేవుని మందిరానికి తోడుగా ఉన్నది అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. ఇంకోటి పరలోకానికి ద్వారంగా ఉన్నదని కూడా చెప్పినాడు అనమాట. హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేశాడంటే ఆ రాయి మీద నూనె పోసి ఆ స్థలాన్ని అభిషేకించాడు అనమాట. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏ స్థలంలో ఉన్నాడు ఈయన? ఏ స్థలంలో దేవుడు వెళ్ళమంటున్నాడంటే, నేను ఎక్కడైతే నిన్ను దర్శించానో ఆ స్థలానికి వెళ్ళు అని చెప్పాడు అనమాట. హల్లెలూయా. సరే, మరి ఇక్కడ 2వ వచనం మనం చూస్తే అక్కడ ఒక హెచ్చరిక అనేది తన పిల్లలకి ఇచ్చాడు యాకోబు. ఏంటంటే, మీరు మీ దగ్గర ఉన్న అన్య దేవతలని పారవేయని చెప్పాడు అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. అన్య దేవతల్ని ఏమన్నా ఉంటే అవి పారవేయండి అని అంటే, ఎందుకు అంటే వారు ఎన్నో ప్రాంతాల నుండి వచ్చారు కాబట్టి అప్పుడులో బంగారం వెండితో విగ్రహాలు ఉండేవి కదా. ఇప్పుడు అది బంగారమే అది కదా, విగ్రహం అంటే ఇంకా వారి బంగారం అనేటువంటి విగ్రహమా, కోతి బొమ్మనా, మనిషి బొమ్మనా ఏముండదు. బంగారమే అన్నమాట. అట్లా విగ్రహాలు ఏమైనా ఉన్నాయేమో అని అవన్నీ కూడా తీసివేయండి అని చెప్పాడు. అలాగే మీ వస్త్రములని మార్చుకోమని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. 2 హెచ్చరికలు, ఒక విగ్రహాలు తీసివేయాలా, ఇంకోటి మీ వస్త్రములని మార్చుకోమని చెప్పాడు. మరి మనకైతే ప్రభు ఏమని చెప్పాడంటే, ఆయన సంఘం ఎట్లా ఉంటుందనంటే గొప్ప భర్షైనను మరకైనను కలంకమైన లేకుండా ఏ స్థానం? ఉదక స్నానం చేయబడినట్టు సంఘం ఉంటుంది అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. యాకోబు కూడా మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి అని చెప్పాడు. అంటే దేవుడు మనతో నివాసం చేయనున్నాడు కాబట్టి, ఒక ఉద్దేశం చెప్తున్నాడు కాబట్టి, మీరు మిమ్మల్ని ఏమన్నా ఇలాంటివి ఏమన్నా ఉంటే తీసివేసుకోండి అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అయితే 5వ వచనం ఒకసారి మనం చూద్దాము.
హల్లెలూయా. వీరు యాకోబు తన సంతానం అందరూ వీరు ప్రయాణమై వెళ్తుండే కనుక చుట్టూ ఉన్న పట్టణాలందరూ భయపడుతున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు ఆరాధించే దేవుడి వల్ల వారు హల్లెలూయా. భయపడుతున్నారు. మనం ఈ లోకంలో మనకి వ్యతిరేకం ఉన్న వారు, దేవునికి వ్యతిరేకం ఉన్న వాళ్ళు ఎప్పుడు భయపడతారంటే వారికి నువ్వు ఆరాధించే దేవుడి గురించి తెలిసినప్పుడు అన్నమాట. హల్లెలూయా. అందుకే ఇక్కడ యాకోబు వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న సిటీ పట్టణాలన్నీ కూడా యాకోబు దేవుడు బట్టి భయంతో ఉన్నారని చెప్పారు. హల్లెలూయా. ఎప్పుడైనా ఒక భయంతో ఉన్నారంటే దగ్గరకు వస్తారా? నువ్వు అక్కడ ఎంతో భయం భయము అని అంటే అసలు కనపడకుండా పోవాలని చూస్తారు. అవును, అవును. నీకు వస్తుంటే అంట యాకోబు అంటే ఇక్కడ యాకోబు ప్రయాణం వెళ్తుంటే అంట చుట్టుపక్కల పట్టణాలు యెహోవా దేవుడు బట్టి భయపడుతున్నారు. ఇదే అధ్యాయంలో భయం గురించి ఎందుకు రావాల్సి వచ్చిందంటే మనం ముందు అధ్యాయంలో చివరి 2 వచనాలు చూద్దాము. 29, 30 ఒకసారి చూద్దాము. వారి తనకు యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇంటలో రుణతండ్రులు దోచుకునేది. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవిని చూసి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలోనూ పెరిసియలోనూ అసహ్యులుగా చేసిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు. నేను నా ఇంటి వారును నాశనం అవుతామని చెప్పాను. అందుకు వారు దేశీయులుగా జరిగించినట్టు మా సహోదరులను ప్రవర్తింపవచ్చునా అని. వారికి ఇందాక 35:5లో చెప్పబడిన మాట ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ సిమియోను లేవి చేసిన ఒక పని వాళ్ళు అన్నమాట. అంటే దీనా అనే యాకోబు కుమార్తెని అక్కడున్నవాడు అక్కడున్నవాడు పాడు చేస్తాడు అన్నమాట. అంటే పాడు చేస్తాడు. అందుకు వాళ్ళ తర్వాత కూడా ఆ దీనాన్ని వివాహం చేసుకోవాలి, సమాధానంగా ఉండాలి. మీరు ఏం చెప్తారు జ్ఞాపకము? మీరు సున్నదంటే సున్నది, ప్రార్థన ఉద్యోగమైన పర్లేదు, చేసుకోవడం పర్లేదు. హల్లెలూయా. ఆఫర్ కూడా ఇచ్చారన్నమాట. హల్లెలూయా. గుడ్డైన పర్లేదు, ఎక్కడైనా పర్లేదు, ఏదైనా హల్లెలూయా. అది చెప్పినప్పటికి కూడా ఆ లేవి సిమియోను వాళ్ళలో ఉన్న కోపం వెళ్తున్నారంటే వారంట ఈ మాటలన్నీ చెప్పి వెళ్ళిపోగానే వారిని వెంటాడి హతము చేశారట. ఆ ఊరిలో ఉన్న ప్రతి మగవాడిని హతము చేశారట. హల్లెలూయా. మరి ఇంత మానవము మా మామూలు భాషలో మాట్లాడాలంటే ఉప్పు పాత్ర వేయడం అంటారు. అట్లా చేస్తే భయపడుతుంది. ఇక్కడ సిమియోను లేవి అలాగే వాళ్ళని ఆ కోపం మీద చేసి ఉన్నారు. మరి ఈ యొక్క కోపాన్ని వాళ్ళు చేసిన క్రియ బట్టి యాకోబు ఏం చేస్తున్నాడంటే, అరే మీరు చేసిన పని వల్ల నా పేరు అంతా కూడా చెడిపోయింది. అంటే నా పేరుకున్న సౌమ్యం అంటే అంటారు కదా, పలానా చాలా నెమ్మదస్తులని కానీ పిల్లలే అన్నట్టు అనమాట. అయితే ఇక్కడ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు యాకోబు అసలైన భయం ఏంటంటే మనం కొద్ది మందిగానే ఉన్నాం కాబట్టి వారు ఏ క్షణమైనా మిగతా వరకు మనం ఏమైనా చేస్తారని భయం ఉందన్నమాట. హల్లెలూయా. అంటే యాకోబు అనుకుంటున్నాడు మనం చాలా కొద్ది మంది ఉన్నాము, మనం అసలు లోకల్ కూడా కాదు ఎక్కడ ఉండవచ్చు లోడ్లో ఉన్నాం. హల్లెలూయా. మరి ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ సిమియోను లేవి ఎప్పుడైనా చెప్పే మాట ఒక ప్రశ్నలోనే సమాధానం ఉందంటే అవసరం ప్రశ్న రాదు. హల్లెలూయా. మరి యాకోబు ఈ మాటలు ఆయన తరపు మాటలు ఆయన చెప్తున్నాడు. కానీ ఇక్కడ సిమియోను లేవి ఏం చేస్తున్నారంటే నా యొక్క సహోదరుని ఒక వేశ్యలాగా చూస్తే నేను ఊరుకొని ఉండాలా అని చెప్తున్నాను. హల్లెలూయా. ఎవరు ఊరుకుంటారు? మన భక్తులు అని చెప్తున్నాను. మన ఎంత ప్రేమించాలి
కన్ను పట్టికి వాళ్ళు ఏ రాష్ట్రాలు కంటికి కన్ను ఉందన్నమాట. కానీ ఇక్కడ ఈ ప్రశ్న అనేది ఒకసారి మనం పరిశీలన చేస్తే వాళ్ళ అన్న మాట రైట్ రాంగ్ అని అంటే సివిలోనో వాళ్ళ ప్రకారం అయితే అది కరెక్టే అన్నమాట. హల్లెలూయా. వారి ప్రకారం అయితే అది కరెక్టే. వాళ్ళ అన్న మాట ఏంటంటే మా సహోదరులో ఒక వేషంతో చేసినట్టు చేస్తే మేము ఊరిలో ఉండాలా అని యాకోబుకే ప్రశ్నిస్తారన్నమాట. హల్లెలూయా. అందుకు నెక్స్ట్ చాప్టర్ అయిపోయింది అన్నమాట. హల్లెలూయా. సరే మరి 35:10 చదవమని అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనములు జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసంలో పుట్టెదరు. ఏమనుందనంటే ఈ యొక్క చాప్టర్ తోటే ఏమన్నానంటే యాకోబు కథ ముగిసింది, ఇశ్రాయేలు అనే వాడు జన్మించాడు అన్నమాట. ఆ సిమియోను లేవి చేసిన పనికి ఇశ్రాయేలుతో సంబంధం ఉంది, కానీ వేరే విధంగా ఉందన్నమాట. ఈ యొక్క మాటతోటే ఏంటంటే యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు అన్నమాట. హల్లెలూయా. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. నెక్స్ట్ మనం చూసుకుంటే నేను సర్వశక్తిమంతుడైన దేవుడు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నేను నీ దేవుడిని అని చెప్పాల. సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా చెప్పాడు. అలాగే నీలో నుండి దేశాలు బయలుదేరబడతాయి, నీలో నుండి రాజులు బయలుదేరబడతారని చెప్పాడు. హల్లెలూయా. అదే ఒక 10 వర్షాల ముందు చూస్తే అదే మీరు ఏం చేస్తారా, మనం కొంతమంది ఉన్నాము, మన వచ్చి ఎవరైనా ఏమైనా చేస్తే అది భయపడిన వ్యక్తికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే నువ్వు ఇక మీదంటే యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలువి, నీవు సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాను చెప్పాడు. హల్లెలూయా. నీవు ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయనలో ఆశీర్వాదమే ఉన్నది. ఆయన ఆశీర్వాదానికి అడ్డుగా ఉంటే అది శాపముగా ఎవరికి వెళ్తుంది? ఆ ఆశీర్వాదాన్ని అడ్డుకున్న అపవాదికి వారికి ఫాలో అయ్యే వారందరికీ కూడా అన్నమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ 16వ వచనం మనం చూద్దాము. ఎఫ్రాయిము వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు ఏంటంటే యాకోబుకి ఎంతమంది సంతానం? ఎంతమంది? యాకోబుకి ఎంతమంది? 13. అంటే ఓకే, కుమార్తెతో సహా ఇద్దరు చెప్తున్నారు, యాకోబుకి 13 మంది అని చెప్తున్నారు. కానీ ఈయనంట యాకోబుకి 11 మంది అంట. హల్లెలూయా. బెన్యామీను కొడుతున్నాడు, ఇశ్రాయేలు అయ్యాక బెన్యామీను కొడుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. నేను అడిగిన ప్రశ్న యాకోబుకి ఎంతమంది అంటే 11 మంది. మరి యాకోబు ఇశ్రాయేలు అయ్యాక కుదురుతున్న వాడే బెన్యామీను అన్నమాట. హల్లెలూయా. రాహేలు ప్రసవ వేదన పడుతుంది. ఎక్కడ అంటే కొంత దూరంలో బెత్లెహేము వస్తుంది అన్నమాట. హల్లెలూయా. అక్కడ ఒక ప్రాంతం పేరు ఉంది, కొంత దూరంలో. అప్పుడు నేను చెప్పేస్తాను, ఇందాక సంవత్సరం ఉంది. హల్లెలూయా. ఏంటిది అని అంటే ఆ రాహేలు బెన్యామీను కనేటప్పుడు అక్కడ ప్రాబ్లం ఏంటంటే అంటే ఇప్పుడు రాహేలు పరిస్థితి ఏంటంటే ఆ వేదనలో బెన్యామీను కన్నది. అందుకు ఆమె ఏం పేరు పెడుతుందంటే నా ప్రసవ అంటే నా వేదనలో నేను బాధలో కంటున్నా కాబట్టి పెనోని అని నీకు పేరు పెడుతున్నా అని చెప్పాడు. హల్లెలూయా. పెనోని అంటే నా వేదన, నా దుఃఖం అని అర్థం వస్తుంది. హల్లెలూయా. కానీ వెంటనే యాకోబు నుండి ఇశ్రాయేలుగా మారిన ఇశ్రాయేలు ఏం చెప్పాడంటే పెనోని కాదు కానీ బెన్యామీను అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. అంటే బెన్యామీను అంటే అర్థం ఏంటంటే సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ అన్నమాట. హల్లెలూయా. సన్ ఆఫ్ మై
స్ట్రెంగ్త్ అన్నమాట. హల్లెలూయా. అంటే రాహేలేమో తన బాధను బట్టి తన కుమారుడికి బెనోని అని పేరు పెట్టింది. కానీ ఇజ్రాయెల్గా మారిన యాకోబు ఏంటంటే బెంజమిన్ అని పెట్టాడు అన్నమాట. హల్లెలూయా. అంటే బెంజమిన్ అని పెట్టాడు. ఇప్పుడు రాహేలుకి ఎంతమంది కుమారులు రేచల్ ఎంతమంది పిల్లలు? రేచల్ పిల్లలు ఒకరు జోసెఫ్, ఇంకోరు చిన్నవాడు బెంజమిన్ అన్నమాట. హల్లెలూయా. ఒకరు జోసెఫ్, ఇంకోరు బెంజమిన్ అన్నమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ మనము కొంత మళ్ళా 21 మార్గస్ వరకు అయితే అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇప్పుడు యేసయ్య యెరూషలేం పట్టణానికి వెళ్ళినప్పుడు ఏం మీద గాడిద మీద. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ యేసయ్య మరలా తిరిగి వస్తున్నాడు. ఏ దాని మీద వస్తున్నాడు? మెర్సిడెస్ కార్, ఆడి కార్. మరలా తిరిగి పట్టణంలో ఏ రకంగా వస్తున్నాడు? ఇక్కడైతే యెరూషలేం పట్టణానికి గాడిదగా వెళ్ళాడు. నెక్స్ట్ నడిచి వచ్చి గుర్రం మీద నేను వస్తున్నాను చెప్పలేదు. హల్లెలూయా. 19లో పట్టణ 19లో నేను గుర్రం మీద వస్తున్నాను అని చెప్పాడు. అంటే ఇక్కడ యెరూషలేం పట్టణంలో వచ్చినప్పుడేమో అక్కడ ఏమని రాసింది? ఏమంటే ఒక సాత్వికుడు లాగా వచ్చి ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. అంటే మొదటగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక సాత్వికుడు లాగా వచ్చాడు. అందుకే ఆయన ఏమిటంటే గాఢ పిల్ల మీద ఆయన వచ్చాడు అన్నమాట. హల్లెలూయా. ఆయన గాఢ పిల్ల మీద వచ్చినప్పుడు కూడా హోసన్నా నీకు జయం అని చెప్పారు అన్నమాట. హోసన్నా నీకు జయం. అదే యెరూషలేములో ఎంతో మంది గుర్రం మీద వెళ్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఈయన గాఢ మీదనే వెళ్తున్నప్పుడు కూడా హోసన్నా నీకు జయం. హల్లెలూయా. జయము. నీ రాజ్యం స్థాపించబడను గాక అని వారు గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద మొదటిసారి వచ్చినప్పుడే ఆయన అంటే ఒక సాత్వికుడుగా వచ్చాడు. అందుకే ఆయన గొర్రె పిల్లగా వచ్చున్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఏంటంటే ఒకటి నెక్స్ట్ ఆయన ఎలా వచ్చాడంటే ఒక గొర్రె పిల్ల, మొదటి తీసుకునే గొర్రె పిల్లగా వచ్చాడు. కానీ రిటర్న్ లో వచ్చినట్టు మాత్రము గుర్రం మీద వస్తా అని చెప్తున్నాడు. హల్లెలూయా. గుర్రం మీద వస్తా అని చెప్తున్నాడు. మరి ఇదే మనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ఒకటి గాడిద, ఇంకోటి గొర్రె పిల్ల, నెక్స్ట్ గుర్రం. మరి ఈ యొక్క మూడు మనం మళ్ళా పరిశీలన చేద్దాము. ఇప్పుడు మొదటి రాజు ఇజ్రాయెల్ ఎవరండి? సౌలు. హల్లెలూయా. గాడిదలు కాసుకునేవాడు. గాడిదలు తప్పిపోతే అవి వెతుకుంటా వెళ్తామంటే సమయంలోకి దేవుడు దర్శించి ఇక్కడే రాజు అని చెప్పాడు. హల్లెలూయా. మొదటి ఇజ్రాయెల్ రాజు సౌలు ఎలాగ అయ్యాడంటే ఒక గాడిద తప్పిపోతే ఆయన వెతుకుంటా వెళ్ళినప్పుడు సమయాల ప్రవక్త ద్వారా దేవుడు దర్శించాడు కాబట్టి ఆయన రాజు అయ్యాడు. మరి సౌలు ఏ గోత్రానికి చెందినవాడు అంటే బెంజమిన్ గోత్రానికి చెందినవాడు అన్నమాట. హల్లెలూయా. ఇజ్రాయెల్కి మొదట రాజు బెంజమిన్ గోత్రానికి సంబంధించిన వాడు అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ప్రసవ వేదన ఉన్నప్పుడు తన తల్లి మాత్రము ఇతడు నాకు శాపముగా ఉన్నాడని, నా వేదనలో పుట్టిన వాడా అని అంటే ఇజ్రాయెల్ యాకోబు ఏమని చెప్పాడు? ఇజ్రాయెల్ ఏమని చెప్పాడంటే కాదు, నా చేతి బలము అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. కానీ మొదట ఇజ్రాయెల్ రాజు బెంజమిన్ గోత్రం నుండి సౌలు అయ్యాడనమాట. ఎట్లాగా అయ్యాడంటే గాడిదలని వెతుక్కుంటూ అయ్యాడు. హల్లెలూయా. వెళ్ళిన తర్వాత మనకి సంఘంలో అత్యధిక ప్రాముఖ్యమైన వ్యక్తులు యేసయ్య తర్వాత సంఘానికి అంటే నూతన నిబంధన 3/4 ఎవరు రాశారు? పౌలు. పౌలు గారు రాశాడు అన్నమాట. హల్లెలూయా. మరి ఆయన దేవుని సంఘాన్ని నాశనం చేయడానికి గుర్రం మీద బయలుదేరాడు అన్నమాట. హల్లెలూయా. దేవుడు సంఘాన్ని నాశనం
ఇప్పుడు గాడిద అంటే సాత్వికం, ఓకేనా? గుర్రం అంటే యుద్ధం కదా. అవును. గుర్రం అంటేనే మనకి యుద్ధం. యుద్ధం. యుద్ధమే, యుద్ధము, రథాలు, రథాలు, ఇదే అన్నమాట. మరి సౌలేమో తన సంఘం మీదకే యుద్ధం చేస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో ఆ గుర్రం నుండి కింద పడి ఏమైపోయాడంటే సౌలు పౌలుగా మార్చబడ్డాడు అన్నమాట. హల్లెలూయా. అనంటే ఆయన లోకంలో ఉన్న శక్తితో సంఘాన్ని నాశనం చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో యేసుక్రీస్తులాగా సాత్వికుడు అయిపోయాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అదే ఉగ్రత సౌలుకి అట్లానే ఉంటే సంఘం అసలు ఉండేదే కాదు. హల్లెలూయా. కానీ సౌలుని దేవుడు పౌలుగా మార్చున్నాడు. అసలు యాక్చువల్లీ సౌలు అని అంటే ఒక గొప్ప పదమే, అంటే గొప్ప రాజులకి రాజు అట్లా మీనింగ్ వస్తుంది. కానీ దేవుడు సౌలుని పౌలుగా మార్చాడు. పౌలు అంటే అర్థం ఏంటంటే చిన్నవాడు అని అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్నవాడు అని అర్థం వస్తుంది. పౌలు కూడా మొదటిగా ప్రభు ఏమని చేస్తాడంటే నీవు నా సంఘాన్ని ఎలా హింసించావో నా కోసము అలా హింసించబడ్డావు అని చెప్పాడన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఇప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితం బాగుందా, పౌలుగా ఉన్నప్పుడు జీవితం బాగుంది? సౌలుగా ఉన్నప్పుడు. అందరం సౌలుగానే ఉండాలనుకుంటాం. హల్లెలూయా. కానీ దేవుడు అక్కడ సౌలుని పౌలుగా చేశాడు కాబట్టి ఇప్పటి వరకు కూడా సంఘం నిలిచిపోతుంది అన్నమాట. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మొదట ఆయన దీనుడిగా గొర్రె పిల్ల మీద వచ్చాడు, తర్వాత ఆయన గుర్రం మీద రాన్నాడు అన్నాడు. హల్లెలూయా. సరే, ఇవైతే అసలు ఏంటంటే గొర్రె పిల్ల. ఇప్పుడు మొదట ప్రభు గొర్రె పిల్లగా మరణించాడు. అంటే నా కోసం అందరి కోసము గొర్రె పిల్లగా మరణించాడు. ఇప్పుడు గొర్రె పిల్లని ఎవరైనా భయపెట్టగలరా? గొర్రె పిల్లలే అవి కూడా మృదువుగా ఉంటాయి, అవును. చాలా నెమ్మదిగా ఉంటాయి. అవును. అందుకే గొర్రె పిల్లలతో ఎందుకు వచ్చాడు క్రైస్తవులు అంటే కాపరి ఏం చెప్తే కాపరి ముందే గుంటలో పడితే అవి కూడా గుంటలో పడతాయి. అంటే సింహంలో రాలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద వచ్చినప్పుడు తన ఏమి చేస్తున్నా కానీ ఒక గొర్రె పిల్లలాగా బతింపబడడానికి ఇష్టపడ్డాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఒక గొర్రె పిల్లలాగా వచ్చినాడు. కానీ మరలా రానున్న మార్గంలో గొర్రె పిల్లలాగా రాడు కానీ సింహం వలె రానాడు. హల్లెలూయా. సింహం వలె రానాడు. అంటే గొర్రె పిల్ల టైంలో కొంతవరకే కానీ తర్వాత వచ్చేది సింహమే అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మరి మనము మీకా గ్రంథము 5వ అధ్యాయం చివరిగా కొంచెం సమయం అయినా కానీ వాతావరణం పూర్తిగా వినాలి. మీకా 5 మొదటి 3 వచనాలు చదువుతాం. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడును, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారి ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కళ్ళతో చెంపవేల కొట్టుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు ఆ మాట మరలా చదువుతాం. 5:1. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడును, శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే శత్రువులు మన పట్టణాన్ని ముట్టడి చేస్తున్నారు. హల్లెలూయా. మరి ఇందాక మనము ఆదికాండం 30లో 5వ వచనం ఎలా అంటే యాకోబు బయలుదేరుతుంటే అక్కడున్న చుట్టుపక్కల పట్టణాలు ఆ యెహోవా నామమును బట్టి భయపడుతూ ఉన్నారన్నారు. హల్లెలూయా. ఆ సందర్భం అప్పుడు ఇశ్రాయేలుకి యెహోవానే ఉన్నాడు, అంతేనా? మరి ఈ సందర్భంలో మనం చూస్తే ఇక్కడ ఏమని భయపడిందో ఒకసారి చూద్దాము. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. అక్కడేమో పట్టణాలే భయపడుతుంది దేవుని నామం బట్టి, అంతేనా? కానీ ఇక్కడ శత్రువులు మన పట్టణాలని ముట్టడి చేస్తున్నారు. వాళ్ళు మన పరిస్థితి ఎట్లా ఉందో చెప్తున్నారు అన్నమాట. అంటే మన పరిస్థితి ఎట్లా ఆలోచిస్తారు. వారి ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కళ్ళతో చెంపవేల కొట్టుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వారంట ఇశ్రాయేలు యొక్క న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొడుతున్నారు. హల్లెలూయా. చూస్తున్నారు కర్రతో చెంప మీద కొడుతున్నారు. లేదు. చూడదా మా స్కూల్లో తెలుసు.
కొంతమంది క్రూరులు. అంటే లైక్ కఠినంగా ఉండేవారు ఒకసారి స్కేల్ తీసుకొని ఎక్కడో కొడతారు అనమాట. చెప్పకుండా కూడా కొట్టుకోవడం అదే నేను చూసిన మాటలో జరిగింది. ఇక్కడంట ఇజ్రాయెల్ వారి పరిస్థితి కూడా శత్రువులు ఎలా చుట్టుముట్టి మన చెంప మీద కర్రగా కొట్టిన స్థితి మనదే చెప్తున్నారు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మన క్రైస్తవులు కూడా అదే. హల్లెలూయా. హల్లెలూయా. సేమ్ అదే కొట్టడమే కాదు, కర్రతో చెంప మీద కొడుతున్నారు. హల్లెలూయా. మన ప్రభు మనకు అదే చెప్పాడుగా, వీళ్ళకి అప్పుడు కొడుతున్నారని చెప్పాడు, మనకైతే ఆ కొట్టించుకున్నారని చెప్పాడు. ఎవరికి ఒక చెంప మీద తీసుకోండి. హల్లెలూయా. మనం ఏంటంటే ఒక చెంప మీద పడవద్దు అని తప్పించుకుంటాం. హల్లెలూయా. కానీ ప్రభు ఏం చెప్పాడంటే ఒక చెంప మీద కొడితే మనం వెళ్ళి కరెక్ట్ కొట్టుకుంటూ ఆ వాక్యం నెరవేరుతుందని చెప్పాలి. హల్లెలూయా. 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 మరి ఇదే చెప్పబడింది. రెండో మాట మనం చూద్దాము. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవారు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళకి ఇదొక ప్రవచనాత్మకమైన వాక్యం అన్నమాట. హల్లెలూయా. ఈ ప్రవచనం ఏంటంటే ఆ ముందు వాక్యంలో ఉన్న పరిస్థితి ఇజ్రాయెల్ వాళ్ళకు ఉన్నది. హల్లెలూయా. కానీ వారి ప్రవక్త ఏం ప్రవచిస్తుందంటే తర్వాత ఒకడు ఇజ్రాయెల్లో పుడతాడు, వాడికి ఆది నుండి అంతం వరకు సర్వము తెలిసిన వాడు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. యేసు గురించి. హల్లెలూయా. వాళ్ళ పరిస్థితి మన పరిస్థితి చెంప మీద అలాగే ఉంది. కానీ ఇక్కడ వారికి చెప్పిన మాట ఏంటంటే ఒక రూలర్ అనేవాడు పుడతాడు. అతనికి ఆ మాట వస్తుంది. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవారు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. హల్లెలూయా. అంటే పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన నిలిచి ఉన్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన పుట్టే ప్రదేశం గురించి వివరణ ఉందన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఒక చిన్న పట్టణం, స్వల్పమైన గ్రామం, స్వల్పమైన గ్రామము బెత్లెహేము ఎఫ్రాతా, ఎఫ్రాతా. యూదావారి కుటుంబములలో అంటే ఇక్కడ ఇందాక మనం ఆది కాండంలో రాజేలు కఠిన ప్రాంతం గురించి ఇక్కడ రాయబడింది అన్నమాట. హల్లెలూయా. అదే ఎఫ్రాతా నుండి బెత్లెహేము అని చెప్పబడింది. ఇక్కడ కూడా ఒక రూలర్ పుడతాడు. ఆయన ఎక్కడ పుడతాడంటే స్వల్పమైన గ్రామంలో పుడతాడని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం అనుకుంటాము సిటీలో పుట్టుంటే బాగుంది, మా పేరెంట్స్ అలాగే ఉంటే బాగుంటుంది అందరికీ. కానీ ఇక్కడ ఈ లోకం మీద అన్నిటి మీద అధికారం ఉన్న ప్రభువే ఒక చిన్న గ్రామాన్ని ఎన్నుకున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడికి చిన్న గ్రామమైనా అమెరికా అయినా అంత బలైన ఒకటే అన్నమాట. హల్లెలూయా. ఆయన అధికారము ఉన్న గ్రామం బట్టి కాదు, కానీ ఆయనకున్న సామర్థ్యం బట్టి అన్నమాట. హల్లెలూయా. అందుకే నేను కూడా బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు కూడా చూడదు. నా తల్లిదండ్రులు ఇలా ఉంటే బాగుండు, లేకపోతే మీకు చిన్నప్పుడు విలేజ్లో పెరిగాను, ఇవన్నీ కాదు. ఇక్కడ ప్రభువే ఆ ఇజ్రాయెల్ ఏదే వాడే అంట ఒక స్వల్ప గ్రామమైన బెత్లెహేములో జన్మిస్తాడని రాయబడింది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రసవము స్త్రీ పిల్లల కాలం వరకు ఆయన వారిని అప్పగించును. అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారిను ఇశ్రాయేలీయులతో కూడా తిరిగి వద్దురు. హల్లెలూయా. హల్లెలూయా. ఈయనంట ఆ ఇజ్రాయెల్ని ఎప్పటి వరకు అప్పచెప్తాడు అని అంటే స్పష్టమైన ఆ ఒక మాట. కాబట్టి ప్రసవము స్త్రీ పిల్లల కాలం వరకు ఆయన వారికి అప్పగించును.
ఇప్పటికీ ఉన్నదని చరిత్ర చెప్తాను అన్నమాట. అక్కడ వాక్యం కూడా హల్లెలూయా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే రూలర్గా పుట్టాడు అంటే యేసే గురించి ఇక్కడ రాబడింది. ఈయనంట ఇజ్రాయెల్ని ప్రసవ వేదన అంటే పిల్లలు పుట్టేంత వరకు వదిలేస్తాడని చెప్పాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ప్రసవ వేదన ఉన్నప్పుడు నొప్పి ఉంటుంది, ఒకసారి ప్రసవం అయిపోయాక నొప్పి ఉండదు. హల్లెలూయా. ఇక్కడ మనతో పాటు ఇజ్రాయెల్ వాళ్ళు ఇదే చెబుతున్నాడు ఏంటంటే ప్రసవ వేదన ఉండి తర్వాత పిల్లల కనే వరకు నేను ఒక సమయం పెట్టి ఉన్నా చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. యేసు ఇదే మాట ఏం చెప్తున్నాడంటే ఎన్నో వ్యతిరేకమైనవి సంఘ మీదకి లోకంలో జరుగుతూనే ఉంటాయి, అవన్నీ కూడా ప్రసవ వేదన లాంటివి అని చెప్తాడు అన్నమాట. హల్లెలూయా. ప్రసవ వేదన లాంటివి చెప్తాడు. అలాగే అవన్నీ లోకం అంటే భూమింత వరకు చూడని శ్రమలు అని చెప్పి తర్వాత ఏమో చెప్తాడంటే ఇది ప్రసవ వేదనలో మొదటి ఘట్టమే అని చెప్తాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ప్రసవ వేదనలో కూడా ఒక సమయం ఉంటుంది, నొప్పి ఎక్కువ పీక్స్లో వెళ్ళి నొప్పి ఉంటుంది. కానీ ఇక్కడ ఎంతవరకు ఇజ్రాయెల్ అప్పచెప్పడం అంటే పిల్లల కనేంత వరకు అంటే డెలివరీ అయ్యే వరకే అన్నమాట. హల్లెలూయా. మన తర్వాత 6వ వచనం ఒకసారి చూద్దాం. 4వ వచనం ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహిమను మహత్తును బట్టి తన మందను మేపును కాక తన మందని మేపును. హల్లెలూయా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు కూడా జన్మించిన తర్వాత ఇజ్రాయెల్ అనే మందని మేపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క ప్రవచనము ఈ యొక్క చాప్టర్ ఏంటంటే ఒకే చాప్టర్ లో ఆయన జననము, జీవితము, మరణము, తర్వాత రాబోయే ఏమవుతుందో మొత్తం ఇక్కడ రాయబడింది. ఆయన తర్వాత అంట పిల్లలు వచ్చిన తర్వాత వారిని మేపాలు పెంచడం. హల్లెలూయా. అట్లాగే అంట ఇక్కడ వారిని యెహోవా బలంతో మేపాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఆయన వదిలేడు కానీ వారిని బలంగా తయారు చేసేయడం ఉంది. 7వ వచనం ఒకసారి చూద్దాము. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచువలెను, మనిషి ప్రయత్నం లేకుండాను, నరుల యోచన లేకుండాను, గడ్డి మీద పడు వర్షం వలెను ఆయా చెట్ల మధ్యలో ఋతులు. హల్లెలూయా. అంటే ఇది ఏంటిదంటే ఆశీర్వాదం మనకి ఇవే బాగా అనిపిస్తాయి. ఏంటంటే ఆయన ఎలా ఉన్నాడో మన మధ్యలో అంటే ఆయన మధ్య ఒక వర్షం గడ్డి మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉండడం. హల్లెలూయా. ఎంతమంది గమనించలేడు వర్షం అంటే వాక్యం హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడంటే ఫస్ట్ లెవెల్లో వర్షం గడ్డి మీద పడితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాగే ఉన్నాడని చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. మనము 5వ వచనం చూద్దామండి. ఆయన సమాధాన కారకులకు అశ్వలు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు నేను 7 గొర్రెల కాపరులను 80 ప్రధానులను నియమింతుము. హల్లెలూయా. అంటే తన ప్రజల మీదకి ఎవరైతే బలంగా వస్తారో అంటే ఇప్పుడు మన దేశంలో అవుతున్నారు అంటే తన ప్రజల మీదకి ఎవరైతే బలంగా వస్తారో వారిని డామినేట్ చేయడానికి, నాశనం చేయడానికి అంటే అసర్య గురించి రాయబడింది. చరిత్రలో అసర్య వాళ్ళంటే వారు ఎప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకమైన వారే, చాలా బలమైన వాళ్ళు, క్రూరులు కూడా. హల్లెలూయా. వారు ఇజ్రాయెల్ మీదకి వచ్చినప్పుడంట దేవుడు ఏం చేస్తున్నాడంటే 7 కాపరులనే కాకుండా 8 మంది ప్రధానులని ఆయన నియమిస్తాడని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా. దేశానికి ఎంతమంది ప్రధానులు ఉన్నారు? ఒకరు. దేశానికి ఒకరే. మన కోసం అంట 8 ప్రధానులు ఆయన నియమిస్తాడు. హల్లెలూయా.